శీతాకాలం మొదలు కాగానే వాతావరణంలో చల్లదనం పెరిగి శరీరంలో వేడిని శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలని పెద్దలు సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ కారణంగానే చాలామంది ఖర్జూరం, నువ్వుల చిక్కీ, కచర్యు వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉంటారు. ఖర్జూరంలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది పోషకాలతో కూడిన శక్తిని అందించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అయితే ఈ పోషక ఆహారాన్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం అవసరం. ఎందుకంటే మార్కెట్లో ప్రస్తుతం నకిలీ ఖర్జూరాలు విరివిగా అమ్ముడవుతున్నాయి. మొదటి చూపులో చూస్తే ఈ నకిలీ ఖర్జూరాలకు అసలు ఖర్జూరాలకు పెద్ద తేడా కనిపించదు. ఇవి అచ్చం అసలు ఖర్జూరంలాగే కనిపిస్తాయి. కానీ వీటిని ఆకర్షణీయంగా, తాజాగా కనిపించేలా చేయడానికి రంగులు, గ్లిజరిన్ లేదా ఇతర రసాయనాలతో కోటింగ్ చేస్తారు. ఇలాంటి రంగులు, రసాయనాలు కలిపిన ఖర్జూరం తినడం వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఈ విషయం విన్న తర్వాత అసలు నకిలీ ఖర్జూరాన్ని ఎలా గుర్తించాలి అనే సందేహం రావడం సహజం. మీ సందేహాన్ని నివృత్తి చేసి నిజమైన ఖర్జూరాన్ని గుర్తించడానికి నిపుణులు చెప్పిన సులభమైన చిట్కాలేంటో తెలుసుకుందాం. ఖర్జూరాన్ని గుర్తించడంలో రంగు, మెరుపు కీలక పాత్ర పోషిస్తాయి. శుద్ధమైన అసలైన ఖర్జూరం గోధుమ రంగులో లేదా ముదురు గోధుమ రంగులో ఉంటుంది. వాటి రంగు సహజంగా కాస్తంత మాటే ఫినిషింగ్తో ఉంటుంది. అంటే అవి అధికంగా మెరవవు. నకిలీ ఖర్జూరం చాలా మెరిసేదిగా, మరింత మృదువుగా కనిపిస్తుంది. దేనికి కారణం వాటిపై వేసిన రంగులు, గ్లిజరిన్ లేదా కృత్రిమ పూత. ఈ పూత వాటిని తాజాగా, ఆకర్షణీయంగా కనిపించేలా చేస్తుంది. అసలైన ఖర్జూరం చాలా మృదువుగా ఉంటుంది. నోటిలో నెమ్మదిగా కరుగుతుంది. ఇందులో సహజమైన తీయదనం ఉంటుంది. నకిలీ ఖర్జూరం గట్టిగా ఉంటుంది. దీనిని నమలడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇందులో కృత్రిమమైన, మార్పు చేసిన తీయదనం ఉంటుంది. ఇది రుచి మొత్తంని పాడు చేస్తుంది. ఖర్జూరం అసలుదా, నకిలీదా అని తెలుసుకోవడానికి అత్యంత సులభమైన పద్ధతి ఒకటి ఉంది. కొన్ని ఖర్జూరాలను తీసుకొని వాటిని ఒక గ్లాసు నీటిలో వేసి కొద్దిసేపు ఉంచాలి. అసలైన ఖర్జూరం నీటిలో వేసినా తమ రంగును అస్సలు కోల్పోవు. అవి నీటిలో మునిగి ఉన్నప్పటికీ వాటి సహజ రూపం, రంగు చెక్కు చెదరకుండా ఉంటాయి. శీతాకాలంలో ఖర్జూరం తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ కొనుగోలు చేసే ముందు ఈ చిట్కాలను పాటించి నకిలీ వాటి బారిన పడకుండా జాగ్రత్త వహించడం చాలా అవసరం.